హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా నేను మా వారు రాజమండ్రి వెళ్దాము అనేసి అనుకున్నాము. సో నేను మా ఆయన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. మా మమ్మీ మా డాడీ కూడా వచ్చారు. ఇంకా మేము నలుగురు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. ఇంకా అక్కడ మహాకాళేశ్వర్ టెంపుల్ అని ఉంది గాయస్. అస్సలు ఉజ్జయినిలో ఉంది ఒక టెంపుల్, మళ్ళీ ఇంకెక్కడా లేదు, రాజమండ్రిలోనే ఉంది. అక్కడ స్పెషల్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 4 to 6:30 అనుకుంటా అప్పటిదాకా చితాభస్మాభిషేకం చేస్తారు. అది కూడా మగవారి వటికే, ఆడవారు బయట ఉండి చూడాలి. మగవాళ్ళు కూడా పంచలో ఉండాలి, బనియన్ కూడా ఏమి వేసుకోకూడదు. ఆ టవల్ కూడా నడుముకు కట్టుకొని ఉండాలి. చాలా నిష్ఠగా ఉండాలి. అసలు నేను చూసి అయితే ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఉజ్జయిని దాకా వెళ్ళకపోయినా అక్కడున్న శివుడే నాకు రాజమండ్రిలో కనిపించాడు. ఎంత హ్యాపీ ఉందంటే నాకు. మా నాన్న అయితే 5 times వెళ్ళి వేశారు. వేస్తూ ఉండొచ్చింట 6:30 దాకా. క్యూ వెళ్తానే ఉంది. వేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా వచ్చారో. అక్కడ నేను వీడియోస్ తీస్తుంటే, అక్క నాకు తీరా, నా నెంబర్ ఇస్తాను అక్క, తీయండి అక్క తీయండి అక్క అని ఎంతమంది తమ్ముళ్ళు అడిగారో. నాకు చాలా ముచ్చటేసింది. మా వారు ఫస్ట్ పంచి కట్టుకోను అది ఇది అన్నారు. ఎలాగో ఫైనల్గా కట్టించాము. అస్సలు నిజంగా మీరు ఎవరన్నా కానీ తీరిక ఉన్న టైంలో రాజమండ్రి వెళ్ళండి. అక్కడ ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఎక్స్పెషల్లీ మార్నింగ్ 4:20కి అలా వెళ్ళండి. 6:30 దాకా జరుగుతుంది. మగవారైతే మీరే స్వయంగా మీ చేతులతో చితాభస్మాభిషేకం చేయొచ్చు. అసలు నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా ఈవినింగ్ టైం అయితే హారతి ఇస్తారు. 9 రకాల హారతులు ఇస్తారు. ఆ 9 రకాల హారతులు ఇచ్చేటప్పుడు మన ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కానీ డమరుకాలు అలాంటివి మ్యూజిక్ ఉంటాయి కదా, అవి మోగించవచ్చు. అక్కడ ఒక గోపురంలో శివుడు, చుట్టుపక్కల 4 నందులు ఉంటారు కదా. ఇంకా గుడి చుట్టూ ప్రతి ఒక్క దేవుడు ఉంటారు. ప్రతి ఒక్క దేవుడికి చిన్న చిన్న గోపురాలతో అసలు ఎంత బాగుంటుందంటే ఆ టెంపుల్. నాకైతే నేను 4 times వెళ్ళాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా టెంపుల్కి వెళ్తాం. టెంపుల్ నుండి వచ్చేటప్పుడు అక్కడ రోజ్ మిల్క్ ఉంటుంది, ఇంకోటి కోవా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా అది తినేసి రిటర్న్ అవుతాము. నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రాజమండ్రి వెళ్తే మాత్రం మిస్ అవ్వద్దు. చితాభస్మాభిషేకం మేమే 2కి లేచాము. లేచి స్టార్ట్ అయ్యి రెడీ అయ్యి వచ్చేపాటికి 4:30 అయింది. అప్పటికి 20 minutes లేట్ అయింది. అప్పటికి స్టార్ట్ అయిపోయింది పూజ. ఇంకా వెంటనే మా నాన్న మా వారు పంచావి వేసుకొని వెళ్ళి వాళ్ళు కూడా అభిషేకం చేస్తూ ఉన్నారు. 3 times చేశారు. 3 times చాలు అనుకున్నాము, కాదు 6:30 దాకా చేస్తూ ఉండొచ్చంట. ఆ టైం అయ్యేదాకా లాస్ట్లో ఎంత ఉందో ఆ భస్మం అనేది పంతులు గారే వేసేస్తారు. అక్కడ మాకు తెలియనిది ఏంటంటే, చితాభస్మాభిషేకం ఎవరు మగవాళ్ళు అయితే చేస్తారో వాళ్ళు వేరే వాళ్ళని తాకూడదు. నాకు తెలీదు. మా వారిని మేము మా అత్తయ్య ముట్టుకున్నాము. ఇంకా వాళ్ళు ఏంటి అసలు, చితాభస్మాభిషేకం చేసిన వాళ్ళు గోదావరి దగ్గర స్నానం చేయాలి, లేదంటే గుడి దగ్గర పంప దగ్గర స్నానం చేసి గుడిలోకి రావాలి మళ్ళీ ఆ వస్త్రాలు మార్చుకొని. మాకు ఆ విషయం తెలీదు. ఇంకా ఆడవాళ్ళు మీరేమీ వద్దులే స్నానాలు, గోదావరి నీళ్ళు జల్లుకోండి లేదా ట్యాప్ వాటర్ అలా తల మీద జల్లుకోండి అన్నారు. చాలా అంటే చాలా నిష్ఠగా చేయాలి. అస్సలు నాకైతే ఎంత బాగా నచ్చిందో. అక్కడ వాళ్ళంతా భస్మాభిషేకం అయిపోగానే మగవాళ్ళందరూ వెళ్ళి బయట చేసేవాళ్ళు బయట, గోదావరి దగ్గర చేసేవాళ్ళు గోదావరి స్నానం. మా నాన్న మా వారి లక్కీ ఏంటంటే ఇక్కడ వద్దు, గుడిలో డైరెక్ట్గా గోదావరి స్నానం చేసినట్టుండిద్ది అని గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ వచ్చారు. ఇంకా దర్శనం బాగా అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా నాన్న అయితే. తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్. అక్కడే మేము చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ ఒక పీఠం ఉంది. ఆ పీఠం దగ్గర కాయిన్ నిలబెట్టచ్చు.